అన్నదాతల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రైతు బాంధవుడు సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమించటమే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి మంగళవారం ఐతానగర్ సెంటర్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా తిమ్మంపేటకు పోలీసు పటేలుగా, గ్రామ సర్పంచుగా, సహకార సంఘం అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులుగా మరణించే వరకు సేవలందించారని వివరించారు. వ్యవసాయ సంక్షోభం గురించి రాష్ట్ర జాతీయ సెమినార్లకు హాజరై ప్రసంగించారు. రైతాంగ పోరాట యోధుడు మల్లారెడ్డి లేని లోటు తీరనిదని శివసాంబిరెడ్డి ఆవేదన చెందారు. మరణం తర్వాత కూడా తన దేహాన్ని పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి, నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి, చర్మాన్ని చర్మ బ్యాంకుకి అందజేసిన ఆదర్శ నేత మల్లారెడ్డి అని సాంబిరెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి ఝాన్సీ రాణి, చుండూరు మార్తమ్మ, తెనాలి మేరీమ, ములక అనూష, కూచిపూడి శకుంతల, వేజండ్ల మెర్సీ తదితరులు పాల్గొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు 90వ ఏట నిన్న చనిపోయారు. ఆయన రైతాంగం కోసం ఆంధ్రప్రదేశ్లోనూ జాతీయ స్థాయిలోనూ ఎనలేని చేశారు. రైతాంగ సమస్యల మీద నిర్విరామమైన పోరాటాలు చేసి రైతుల హక్కుల కోసం ఆయన తన యావజ్జీవితాన్ని గడిపారు. నర్సంపేట జిల్లాలో చిన్న కుగ్రామంలో పోలీస్ పటేల్గా మున్సిపల్గా ఉండి ఆ గ్రామంలో ఉన్న పేదల యొక్క భూముల కోసం ఆనాడు ఆయన పోరాడారు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేందుకు కృషి చేశారు. అట్లాగే పోలీస్ పటేల్గా ఉండటంతో పాటు ప్రభుత్వం ఆ కేసు కొట్టివేసింది. ఈ విధంగా రైతాంగ సమస్యల మీద ఆయన తన యావజ్జీవితం కూడా కృషి చేసిన మహనీయుడు మల్లారెడ్డి గారు. ఆయనకి మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ వారికి, వారి కుటుంబానికి కూడా సంతాపం, సానుభూతి తెలియజేస్తారు.